ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రతిదినం ప్రార్థనలో మోకరించినప్పుడు బాధ్యతగా ఈ కార్యములన్నీ జరుగునట్లు పరిశుద్ధాత్మ శక్తిని కోరవలసి ఉన్నది. 3 సంగతులు చెప్పాను. 4వది, శత్రువు మీద జయం పొందడానికి శత్రువు వేసే ఎత్తులకు పై ఎత్తులేసి వాడిని చిత్తు చేయడానికి కావలసిన బలం కూడా, ఆ జ్ఞాన బలం, వివేచన బలం కూడా పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగడుగునా పొందాలి. చాలా వరకు విశ్వాసులు దేవుని బలమును అడగకుండా స్వీయత మీద, స్వీయ బలం మీద, స్వయం మీదనే తిప్పలబడుతున్నందున బోర్ల పడుతున్నారు తరచుగా. నా మాట విని ప్రతి విషయమందును ఎప్పటికప్పుడు దేవుని బలాన్ని అడుగు. నువ్వు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి నీకు అనిపించింది. నైట్ పండుకుంటున్నావు, పండుకునేటప్పుడు మోకాళ్ళేసి ఒక్క మాట అడుగు, ప్రభువా ఖచ్చితంగా 3ంటికి నాకు మెలకు వివ్వు, నేను మోకాళ్ళు వేయాలనుకుంటున్నాను అని నువ్వు పండుకో. 3ంటికి నీకు మెలకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఎంతమందికి అనుభవం ఉందండి? అట్లా నువ్వు ప్రార్థన చేసి పండుకో, ఖచ్చితంగా నీకు ఆ టైంలో నువ్వు ఎంత మొద్దు నిద్రపోతూ అయినా సరే నీకు మెలకు వచ్చింది. లేపుతాడు అంతే. లే, ప్రార్థించాలన్నావు కదా, నాతో గడపాలన్నావు కదా, నిశీధి వేళ, నిశ్శబ్ద వేళ నాతో కూర్చోవాలనుకున్నావు కదా, లే అని లేకపోతే అప్పుడు అడుగు. ఎన్నిసార్లు పొందానో నేను అనుభూతి. పాపము చేసే సన్నివేశం నీకు ఎదురైనప్పుడు, పాపము చేసే పరిస్థితి ఎదురైనప్పుడు మనఃపూర్వకంగా, దేవా ఈ పాపం చేయాలన్న ఆశ నాకు లేదు, దయచేసి ఈ పాపం నుండి నన్ను తప్పించవా అని నీ హృదయంలో నువ్వు ప్రార్థించు. ఆటోమేటిక్గా అది తప్పిపోకపోతే అప్పుడు అడుగు. కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో ఏం ఆలోచన చెప్పాలో నీకు అర్థం కానప్పుడు, దేవా ఇప్పుడు నేను ఎలా సమాధానం చెప్పాలి వీళ్ళకి, నాకు కొంచెం జ్ఞానం ఇవ్వయ్యా అని అడుగు. మెరుపులాగా నీకు ఆలోచన పుట్టకపోతే అప్పుడు అడుగు.